బెంగళూరు నుండి పుణ్యక్షేత్రమైన లేపాక్షికి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కేవలం ప్రయాణం కాదు, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం ఇచ్చే ఒక దివ్య అనుభూతి. ప్రతి అడుగులో శివుని కృప కనిపిస్తుంది. లేపాక్షి చారిత్రక, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని కలిగిన పవిత్ర భూమి. ఇక్కడి శిల్పకళ, గోపురాలు, శివాలయాలు ఇవన్నీ దేవతల శక్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి మూలా నుదిటిపై శివుని ఆశీస్సులు మెరిసిపోతున్నాయి. మహానంది స్వరూపం భక్తుల మనసులను కట్టిపడేస్తుంది. నాగలింగ రూపంలో ఉన్న శివుడు అహర్నిశలు క్షేమాన్ని కురిపిస్తూ ఆధ్యాత్మిక ఆరాధనకు కేంద్రమవుతున్నారు. లేపాక్షిలో శివుని దర్శనం కలగడం భాగ్యంగా పరిగణించాలి. ఈ యాత్ర మనం చూడటానికి మాత్రమే కాదు, అనుభవించటానికి. శివుని పాదాల చుట్టూ తిరుగుతున్న ప్రతి క్షణం ఒక దివ్య అనుభూతి. మన హృదయంలో శాంతి, నిండైన ఆశీర్వాదాలు భక్తితో పొలుస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బెంగళూరు నుండి పుణ్యక్షేత్రమైన లేపాక్షికి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కేవలం ప్రయాణం కాదు, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం ఇచ్చే ఒక దివ్య అనుభూతి. ప్రతి అడుగులో శివుని కృప కనిపిస్తుంది. లేపాక్షి చారిత్రక, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని కలిగిన పవిత్ర భూమి. ఇక్కడి శిల్పకళ, గోపురాలు, శివాలయాలు ఇవన్నీ దేవతల శక్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి మూలా నుదిటిపై శివుని ఆశీస్సులు మెరిసిపోతున్నాయి. మహానంది స్వరూపం భక్తుల మనసులను కట్టిపడేస్తుంది. నాగలింగ రూపంలో ఉన్న శివుడు అహర్నిశలు క్షేమాన్ని కురిపిస్తూ ఆధ్యాత్మిక ఆరాధనకు కేంద్రమవుతున్నారు. లేపాక్షిలో శివుని దర్శనం కలగడం భాగ్యంగా పరిగణించాలి. ఈ యాత్ర మనం చూడటానికి మాత్రమే కాదు, అనుభవించటానికి. శివుని పాదాల చుట్టూ తిరుగుతున్న ప్రతి క్షణం ఒక దివ్య అనుభూతి. మన హృదయంలో శాంతి, నిండైన ఆశీర్వాదాలు భక్తితో పొలుస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బెంగళూరు నుండి పుణ్యక్షేత్రమైన లేపాక్షికి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కేవలం ప్రయాణం కాదు, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం ఇచ్చే ఒక దివ్య అనుభూతి. ప్రతి అడుగులో శివుని కృప కనిపిస్తుంది. లేపాక్షి చారిత్రక, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని కలిగిన పవిత్ర భూమి.